హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నవి 8th క్లాస్ స్టేట్ బుక్ సంబంధించినటువంటి బిట్స్. క్రింది వాణిలో దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారి యొక్క రచన కానిది ఏంటి? క్రింది వాణిలో దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారి యొక్క రచన కానిది ఏది? ద రైట్ ఆన్సర్ ఈస్ నీటి పుట్ట అనేటటువంటిది కాదు. పుష్పలావికలు, బహుకాల దర్శనం, అలాగే కృష్ణ శాస్త్రి వ్యాసావళి మూడు కూడా దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రికి చెందుతాయి. నీటి పుట్ట అనేది చెందదు. మేలిమలుపు పాఠ్యాంశం ఈ క్రింది ఏ రచన నుండి గ్రహించబడింది? మేలిమలుపు అనేటటువంటి పాఠ్యాంశం దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారు రచించారు. మరిది ఏ రచన నుంచి గ్రహించబడింది అంటే పుష్పలావికల నుండి గ్రహించబడింది. గొప్ప ప్రయత్నం చేత ఒడుదొడుకులను అధిగమిస్తూ మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని తెలపడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. గొప్ప ప్రయత్నాల చేత ఒడుదుడుకులను అధిగమిస్తూ మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని తెలపడమే ఈ పాఠం యొక్క ఉద్దేశ్యం. ద రైట్ ఆన్సర్ ఇస్ మేలిమలపు. దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారికి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇచ్చినటువంటి పురస్కారం ఏమిటి? దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారికి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇచ్చినటువంటి పురస్కారం కళాప్రపూర్ణ. క్రింది వానిలో ఆత్మస్థైర్యం ఇతివృత్తంగా గల పాఠ్యాంశం ఏది? ఆత్మస్థైర్యం ఇతివృత్తంగా గల పాఠ్యాంశం మేలిమలపు. ఏమండి ఈ రోడ్డు ఎక్కడికి పోతుంది? నేను 30 ఏళ్ల నుంచి చూస్తున్నాను, ఎక్కడికి వెళ్ళడం లేదు, ఇక్కడే ఉంది ఈ రోడ్డు. ఈ వాక్యాలు ఏ పాఠంలోనివి? మేలిమలపు అనేటటువంటి పాఠంలోనివి. దారిని 1000 కాళ్ళ జెర్రి వంటిది అని అనినటువంటి రచయిత ఎవరు? దారిని 1000 కాళ్ళ జెర్రి వంటిది అని అనినటువంటి రచయిత ఎవరు? దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి. మార్గానికి మలపలే కాక ఎగుడు దిగుడులు కూడా ఉండాలని చెప్పిన రచయిత ఎవరు? మార్గానికి మలుపులు మాత్రమే కాదు, ఎగుడు దిగుడులు కూడా ఉండాలి అని చెప్పిన రచయిత దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి. నెక్స్ట్ వన్ చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. పరమపద సోపానం మీద ఆడే ఆట ఏది? మరియు జీవితం ఎంత ఆకర్షణగా అయితే ఉంటుందో అంత ఆకర్షణగా ఉంటుందంట. జీవితం అంతా ఆకర్షణగా ఉండే ఆట ఏది? మరియు మానవ జీవితంతో పోల్చేటటువంటి ఆట ఏది? ఈ మూడింటికి కూడా ఒకటే ఆన్సర్, వైకుంఠపాలి. పరమపద సోపానం మీద ఆడే ఆట, జీవితం అంతా ఆకర్షణగా ఉండేటటువంటి ఆట, మానవ జీవితంతో పోల్చేటటువంటి ఆట, ఈ మూడు కూడా వైకుంఠపాలి. జీవితం మార్గంలో గొప్ప మలుపులు ఉన్నటువంటి మానవుని జీవితం మహాకావ్యం అవుతుంది అని చెప్పిన కవి ఎవరు? జీవిత మార్గంలో గొప్ప మలుపులు ఉన్నటువంటి మానవుని జీవితం మహాకావ్యం అవుతుంది అని చెప్పినటువంటి కవి ఎవరు? ద రైట్ ఆన్సర్ ఇస్ దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి. రాజు కింకరుడు రాజు అవ్వడం తథ్యం. దీన్ని తెలిపేటటువంటి కథ ఏది? రాజు కింకరుడు రాజు అవ్వడం తథ్యం. దీన్ని తెలిపేటటువంటి కథ ఏది? సత్య హరిశ్చంద్రుని కథ. బ్రతుకుదారి మలుపు తిప్పేటటువంటి కథ ఏది? ఇవన్నీ కూడా బ్రతుకుదారి మలుపు తిరిగేటటువంటి కథలు ఏంటంటే రామాయణం, కాశీ మజిలీ కథ, మహాభారతం, సత్య హరిశ్చంద్రుని కథ, ఇవన్నీ కూడా అవుతాయన్నమాట. నెక్స్ట్ వన్ కాశీ మజిలీ కథలో ఏనుగు ఎవరిని మహారాజుని చేసింది? కాశీ మజిలీ కథలో ఏనుగు కుచేలుడిని మహారాజుని చేసింది. చిలకమర్తి రాసినటువంటి కథ ఏది? చిలకమర్తి వారు రాసినటువంటి కథ ఏది అంటే ఇది కథ అనేది. పదం యొక్క అర్థం ఏంటి? పరమపదం అంటే అర్థం ఏంటి? చివరి గమ్యం లేదా భగవంతుని సన్నిధి. చైతన్యం పదం యొక్క నానార్థాలు ఏమిటి? చైతన్యం పదం యొక్క నానార్థాలు ప్రాణం, తెలివి. గజము పుంజరము అనునవి ఈ పదం యొక్క పర్యాయ పదాలు. గజము పుంజరము అనునవి ఈ పదం యొక్క పర్యాయ పదాలు. ద రైట్ ఆన్సర్ ఇస్ ఏనుగు. నెక్స్ట్ వన్ చంద్రుడు పదం యొక్క ప్రకృతి రూపం ఏంటి? చంద్రుడు పదం యొక్క ప్రకృతి రూపం. ద రైట్ ఆన్సర్ ఈస్ చందురుడు. ప్రయాణమంతా అను పదం ఈ సంధికి చెందుతుంది. ప్రయాణము ప్లస్ అంతా, ప్రయాణము వచ్చింది కదా,
ఉకారం వచ్చింది ప్లస్ అంత అకారం. ఉకారానికి అచ్చు పరమైంది. అచ్చు పరమైతే ఉత్వ సంధి అవుతుంది. వ్యధికరణ సమాసం అని ఏ సమాసానికి పేరు? వ్యధికరణ సమాసం అని ఏ సమాసానికి పేరు? తత్పురుష సమాసానికి పేరు. అర్ధరాజ్యం అన్నది ఏ సమాసానికి చెందుతుంది? అర్ధరాజ్యం అనున్నది ఏ సమాసానికి చెందుతుంది? రాజ్యంలో అర్ధభాగము ప్రథమ తత్పురుష సమాసం. రాజ్యంలో అర్ధభాగం ప్రథమ తత్పురుష సమాసం. జీవిత మార్గం అన్నది ఏ సమాసానికి చెందుతుంది? జీవిత మార్గం, జీవితం యొక్క మార్గం షష్ఠీ తత్పురుష సమాసం. మరియు జీవిత మనడి మార్గం రూపక సమాసం. రెండు కూడా అవుతుందన్నమాట. నట్టిల్లు, నడి ప్లస్ ఇల్లు, నట్టిల్లు. కురు చిరు కడు నిడు నడు, నడు ప్లస్ ఇల్లు నట్టిల్లు. సో ఇది ద్విరుక్తాలు కదా, ద్విరుక్త టకార దేశ సంధి అవుతుందన్నమాట. అన్ని పాదాలలోని చివరన ఒకే విధమైనటువంటి హల్లు లేదా హల్లులు పునరావృతం కావడం ఏమవుతుంది? అన్ని పాదాలలో కూడా చివరన ఒకే హల్లు లేదా హల్లుల జంట పునరావృతం కావడం అనేటటువంటి అంత్యానుప్రాస అలంకారం. క్రింది వానిలో వచన కవిత ప్రక్రియకు చెందినటువంటి పాఠ్యాంశం ఇది. వచన కవిత అనేటటువంటి ప్రక్రియకు చెందినటువంటి పాఠ్యాంశం ఇది. చిరమాలిన్యం. షేక్ కాజా హుస్సేన్ గారి యొక్క బిరుదు ఏది? షేక్ కాజా హుస్సేన్ గారి యొక్క బిరుదు దేవి ప్రియ. షేక్ కాజా హుస్సేన్ గారి యొక్క రచన కానిది ఏది? షేక్ కాజా హుస్సేన్ గారి యొక్క రచన కానిది ఏది? ద రైట్ ఆన్సర్ ఈజ్ పుష్పరావికలు భూగోళ దర్శనం అనేది కాదనమాట. ఇవన్నీ కూడా అవుతాయి. అమ్మ చెట్టు, తుఫాన్, తుమ్మెద, సమాజానంద స్వామి, అలాగే గరీబ్ గీతాలు, అరణ్య పురాణం, నీటి పుట్ట, ఇవన్నీ కూడా షేక్ కాజా హుస్సేన్ గారి యొక్క రచనలు అన్నమాట. నెక్స్ట్ వన్, షేక్ కాజా హుస్సేన్ గారి యొక్క రచనా సంపుటి ఏది? షేక్ కాజా హుస్సేన్ గారి యొక్క రచనా సంపుటి ఏది? గాలి రంగు అనేటటువంటిది షేక్ కాజా హుస్సేన్ గారి యొక్క రచనా సంపుటి. షేక్ కాజా హుస్సేన్ గారు ఈ పాఠ్యాంశం ద్వారా మనిషి ఆకాశానికి భూమికి మధ్యన అవతరించాడు అంటే పుట్టాడు అని తెలియజేశారు. షేక్ కాజా హుస్సేన్ గారు ఏ పాఠ్యాంశం ద్వారా మనిషి ఆకాశానికి భూమికి మధ్య అవతరించారు లేదా పుట్టారని తెలియజేశారు? చిరమాలిన్యం పాఠ్యాంశం ద్వారా. ఖండాంతరాలకు వెళ్ళడం దాటిపోవడం చక్రం వలన సాధ్యమైంది అని కవి ఈ పాఠ్యాంశం ద్వారా తెలియజేశారు. షేక్ కాజా హుస్సేన్ గారు ఈ పాఠ్యాంశం ద్వారా తెలియజేశారు. ఖండాంతరాలకు వెళ్ళడం దాటిపోవడం చక్రం వలన సాధ్యమైందని చిరమాలిన్యం పాఠ్యాంశం ద్వారా తెలియజేశారు. షేక్ కాజా హుస్సేన్ గారు చిరమాలిన్యం అనేటటువంటి కథ ద్వారా దీని నుండి దీనికి సాధించాడని తెలియజేశారు. మానవుడు మనిషి దీని నుండి దీనిని సాధించాడని తెలియజేశారు. దేని నుంచి దేనంటే భాష నుంచి లిపిని, చక్రం నుంచి ప్రయాణంను, సముద్రం నుంచి సంపదను. ఇవన్నీ అనేది రైట్ ఆన్సర్. ముఖాముఖి అనేటటువంటి కథలో పినాకపాణి గారు ఏ రంగాలలో రాణించారు? ముఖాముఖి అనేటటువంటి కథలో పినాకపాణి గారు ఏ రంగాలలో రాణించారు? సాహిత్యం, సంగీతం, కళ, వైద్య, సామాజిక. అన్ని రంగాలలో కూడా రాణించారు. ఆత్మకథ ప్రక్రియకు చెందినటువంటి పాఠ్యాంశం ఏది? ఆత్మకథ అనేటటువంటి ప్రక్రియకు చెందిన పాఠం ఏది? ఈ క్రింది వానిలో ఉత్తమ కథనంలో నడిచేటటువంటి పాఠ్యాంశం ఇది. ఇది కూడా మనకి రైట్ ఆన్సరే. నాటి చదువు అనేటటువంటిది రైట్ ఆన్సర్. నాటి చదువు పాఠ్యాంశం రచయిత ఎవరు? ఆచార్య మామిడిపూడి వెంకట రంగయ్య. ఆచార్య మామిడిపూడి వెంకట రంగయ్య. నాటి చదువు పాఠ్యాంశం ఎందులో నుండి గ్రహించబడింది అంటే ఎక్కడ నుండి గ్రహించబడిందని? మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు. మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు అనేటటువంటి పాఠ్యభాగం నుండి గ్రహించబడింది. సత్యశోధన అనేటటువంటి ఆత్మకథ ఎవరిది? సత్యశోధన అనేటటువంటి ఆత్మకథ ఎవరిది? గాంధీజీ గారిది. సత్యశోధన అనే ఆత్మకథ గాంధీజీ గారిది. మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు అను ఆత్మకథ ఎవరిది? మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు అనేటటువంటి ఆత్మకథ ఎవరిది అంటే ఆచార్య మామిడిపూడి వెంకట రంగయ్య గారిది. ఆచార్య మామిడిపూడి వెంకట రంగయ్య గారి యొక్క గురువు గారి పేరేంటి? గురువు గారి పేరేంటి? శిరోభూషణం రాఘవాచార్యులు. శిరోభూషణం రాఘవాచార్యులు. ఆచార్య మామిడిపూడి వెంకట రంగయ్య గారి యొక్క పినతల్లి గారి పేరేంటి?
వెంకమ్మ, పినతల్లి గారి పేరు వెంకమ్మ. రాలు అనేటటువంటి పదం యొక్క నానార్థాలు ఏంటి? రాలు అనేటటువంటి పదం యొక్క నానార్థాలు. రాలడం అంటే పడడం, రాయి, నశించు. రాలు అంటే పడు, రాయి, నశించు. కరువు అనే పదానికి పర్యాయ పదాలు ఏంటి? కరువు, క్షామము, కాటకము అనేవి అవుతుంది. ఈ క్రింది ప్రకృతి వికృతులకు సంబంధించి సరికాని జత ఏది? ఆశ్చర్యం, అచ్చెరువు, ప్రాంతము, పొంత, సింహము, సింహ అన్నారు. సింహము సింగము అవుతుంది. ఆహారం, భోగిరం. సో ఇక్కడ ఆప్షన్ సి అనేది సరికాదు. హ్రస్వమైనటువంటి ఆకారం పూర్వపదం చివర వచ్చినప్పుడు పరస్వరం స్థానంలో అచ్చు కలిస్తే ఏర్పడే సంధి ఏంటి? హ్రస్వమైనటువంటి ఆకారం పూర్వపదం చివర వచ్చినప్పుడు పరస్వరం స్థానంలో అచ్చు కలిస్తే ఏర్పడే సంధే అత్వసంధి. అత్వసంధి. ఏం వ్యాధుల ఇత్తునకు సంధి వైకల్పికంగా వచ్చేటటువంటి సంధి అని. ఏం వ్యాధుల ఇత్తునకు వైకల్పికంగా వచ్చేటటువంటి సంధి ఇత్వ సంధి. క్రింది వానిలో ద్విగు సమాసానికి చెందినది ఏది? ద్విగు సమాసం. 4 అంటే ఇక్కడ సంఖ్య, పూర్వపదం సంఖ్యావాచకం కలిగి ఉండేవే ద్విగు సమాసం కదా. పూర్వపదం సంఖ్యని కలిగి ఉండాలి అంటే 4 వేదాలు అనేది అవుతుంది. 4 సంఖ్య గల వేదాలు కాబట్టి ద్విగు సమాసం అవుతుంది. నెక్స్ట్ వన్, లోకమునందు వ్యవహారము అని వాక్యంలో గీత గీసిన ప్రత్యయం ఏ విభక్తికి చెందుతుంది? అందును, నన్న. అందును, నన్న ఈ రెండు కూడా సప్తమి విభక్తి ప్రత్యయాలు. అందును ఒకటి, నన్న ఒకటి, ఈ రెండు కూడా సప్తమి తత్పురుష. సో సప్తమి విభక్తికి చెందుతుంది. పేరు అనే పదం యొక్క నానార్థాలు ఏవి? పేరు, నామధేయం, కీర్తి, దండ. కుమారులు అనే పదం పర్యాయ పదాలు ఏంటి? కుమారులు అనే పదం యొక్క పర్యాయ పదాలు ఆత్మజులు, తనయులు, కొడుకులు, తనువులు, తనుజులు, అంగజులు, పుత్రులు. చూడండి ఇన్ని పేర్లు ఉన్నాయి. ఏదైనా కానీ ఇవన్నీ కూడా కుమారుల కింద వస్తుంది. ఆత్మజులు, తనయులు, కొడుకులు, తనూజులు, అంగజులు, పుత్రులు ఇవన్నీ కూడా కుమారుల యొక్క పర్యాయ పదాలు. క్రింది ప్రకృతి వికృతులకు సంబంధించి సరికానిది ఏమిటి? నిద్ర, నిదుర, అంబ, అమ్మ, పత్తనం, పట్టణం, ప్రేమ, పెరిమ రావాలి. పెరిమ, ప్రేమ, పెరిమ రావాలి. ఇక్కడ ఆప్షన్ 4 సరికాదు. పాత పద్ధతి అన్నది ఈ సమాసానికి చెందుతుంది. పాత పద్ధతి అన్నది ఈ సమాసానికి చెందుతుంది. పాతదైన పద్ధతి, పాత, కొత్త, లేత, చిన్న, పెద్ద ఇవన్నీ కూడా విశేషణాలు కదా. సో విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఎందుకంటే విశేషణం అనేటటువంటిది పూర్వపదంగా ఉంది కాబట్టి. నీ మాటలు అమృతం వలె సంతోషాన్ని ఇస్తున్నాయి అనే ఉపమాలంకారంలోని ఉపమానం ఏది? నీ మాటలు అమృతం వలె సంతోషాన్ని ఇస్తున్నాయి అనే ఉపమాలంకారంలో ఉపమానం ఏది? ఉపమానం అంటే ఏంటి? దేనినైతే పోలికతో తెచ్చుకున్నామో, అంటే ఇక్కడ మాటల్ని అమృతంతో పోల్చాం కదా. సో దేనినైతే పోలికకు తెచ్చుకున్నామో అదే అవుతుందన్నమాట. ఇక్కడ మాటలు అనేది ఉపమేయం అవుతుంది. మరి భలే అనేది ఉపమవాచకం, సంతోషాన్ని ఇవ్వడం సమాన ధర్మం. నెక్స్ట్ వన్, క్రింది వానిలో గజల్ అనేటటువంటి ప్రక్రియకు చెందిన పాఠ్యాంశం ఏది? గజల్ అనే ప్రక్రియకు చెందినటువంటి పాఠ్యాంశం సమదృష్టి. సమదృష్టి. క్రింది వానిలో పైడి తెరేష్ బాబు రచించినటువంటి పాఠం ఏది? పైడి తెరేష్ బాబు రచించినటువంటి పాఠ్యాంశం ఏది అంటే సమదృష్టి. సమదృష్టి. పైడి తెరేష్ బాబు యొక్క గజల్ సంపుటి ఏది? పైడి తెరేష్ బాబు యొక్క గజల్ సంపుటి ఏది? అల్పపీడనం అనేటటువంటిది ఈయన యొక్క గజల్ సంపుటి. గుర్తుపెట్టుకోండి. కథ కాదు, కవిత సంపుటి కూడా కాదు, గేయ సంపుటి కూడా కాదు. ఇది ఏంటంటే గజల్ సంపుటికి చెందుతుంది. కన్ను నలుపు అయినా కంటి చూపు నలుపు కాదు, కాలం ఒకటే నలుపు కానీ నీ పరుగు నలుపు కాదు అని వాక్యం తెలియజేసేటటువంటి పాఠ్యాంశం ఏంటి? సమదృష్టి. సమదృష్టి. హాస్య కదంబం నుండి గ్రహించబడినటువంటి పాఠ్యాంశం ఏది? హాస్య కదంబం నుండి గ్రహించబడిన పాఠ్యాంశం ఏది? లేదా రామచంద్రరావు మూర్తి అనే పాత్రధారులు ఉండేటటువంటి కథ ఏది అంటే నవ్వుతూ కథ. నవ్వుతూ కథ. కలలు కనడమే బంగారు భవితకు పునాది, ప్రయత్నం లేనిదే మార్గం ఏర్పడదు. కలలు కనడమే బంగారు భవితకు పునాది, ప్రయత్నం లేకపోతే మార్గం ఏర్పడదు అని చెప్పినటువంటి రచయిత ఎవరు? పైడి తెరేష్ బాబు. సమదృష్టి పాఠ్యాంశం ద్వారా చెప్పారనమాట. సాహితీ రూపకం ప్రక్రియకి చెందినటువంటి పాఠ్యాంశం ఏది? సాహితీ రూపకం అనే ప్రక్రియకి చెందిన పాఠ్యాంశం భువన విజయం. భువన విజయం. భాషాభిరుచి ఇతివృత్తంగా గల పాఠ్యాంశం ఏంటి?
భాషాభిరుచి ఇతివృత్తంగా గల పాఠ్యాంశం భువన విజయం. చాటు పద్య మణిమంజరి. చాటు పద్య మణిమంజరిని రచన ఎవరిది? వేటూరి ప్రభాకర శాస్త్రి గారిది. ప్రపంచ స్ఫూర్తి దినోత్సవం జరుపుకునే తేదీ ఎప్పుడు? స్ఫూర్తి దినోత్సవం జరుపుకునే తేదీ జనవరి 2. బావిలోనికి తొంగి చూస్తే పాతాళం కనిపిస్తుంది. ఇందుగల అలంకారం. బావిలోనికి తొంగి చూస్తే పాతాళం కనిపిస్తుందా? సో ఎక్కువ చేసి చెప్తారు. సో ఇది అతిశయోక్తి అలంకారం. ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడం అతిశయోక్తి అలంకారం. ఎదుటి వారిని లేదా వారిని గురించి చెప్పడానికి వాడే సర్వనామాలను ఏమంటారు? నీవు, మీరు అనునవి ఈ క్రింది ఏ పురుషకు చెందిన? చూడండి, రెండింటికి ఆన్సర్ ఒకటే. ఎదుటి వారిని లేదా ఎదుటి వారిని గురించి చెప్పడానికి వాడే సర్వనామాలు నీవు, మీరు అనునవి ఏవి? నీవు, మీరు అనునవి ఈ క్రింది ఏ పురుషకు చెందుతాయి? మధ్యమ పురుషకు చెందుతాయి. సమతా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? సమతా దినోత్సవం ఏప్రిల్ 5. శతావధాన ప్రబంధ త్రిపుటి. శతావధాన ప్రబంధ త్రిపుటి అనే రచన ఎవరిది? మరియు సరస్వతీ పుత్ర అవధాన పితామహ అనే బిరుదులు ఎవరివి? శతావధాన ప్రబంధ త్రిపుటి అనే రచన ఎవరిది? సరస్వతీ పుత్ర అవధాన పితామహ అనే బిరుదులు ఎవరివి అంటే కడప వెంకట సుబ్బన్న. భువన విజయం పాఠ్యాంశానికి ఆధారమైనటువంటి అవధాన విద్య అనే పుస్తక రచయిత ఎవరు? భువన విజయం అనే పాఠ్యాంశానికి ఆధారమైన అవధాన విద్య అనే పుస్తక రచయిత ఎవరు? వీళ్ళిద్దరూ కూడా కడప సుబ్బన్న, వేటూరి ప్రభాకర శాస్త్రి. ప్రపంచ రంగస్థల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ప్రపంచ రంగస్థల దినోత్సవం మార్చి 27. ఈ క్రింది ప్రకృతి వికృతులకు సంబంధించి సరికాని జత ఏది? చక్కెర శర్కర, పద్యము పద్యము, విజ్ఞానము విజ్ఞానం, సత్యము సత్యం. ఇక్కడ అన్ని కూడా కరెక్ట్ గానే ఉన్నాయి కదండి, అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. సరికాందంటే ఇక్కడ ఏం లేదు. నెక్స్ట్ వన్, వల్లభుడు అనే పదానికి నానార్థాలు ఏమిటి? వల్లభుడు అనే పదానికి నానార్థాలు. వల్లభుడు అంటే తెలుసు కదా, రాజు. ఒరిజినల్ గా అయితే అర్థం రాజు. భర్తని కూడా నానార్థాల్లో వల్లభుడు అనే వస్తుంది. నెక్స్ట్ వన్, చంపకమాల పద్యంలో గల అక్షరాల సంఖ్య. చంపకమాల పద్యంలో ఏంటేంటి ఉంటాయి? నజ, బజ, జజ, రా. అంటే రా కూడా 3 అక్షరాల గణమే. సో 1, 2, 3, 4, 5, 6, 7. 7 3లు 21 అక్షరాలు అనేటటువంటి ఉంటాయి. ఎందుకంటే నజ, బజ, జజర అన్ని 3 అక్షరాలు గణాలు చొప్పున. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో నెల్లూరు పాలకుడైనటువంటి మనవ శుద్ధి ఆస్థాన పండితుడు ఎవరు? నాటక శైలి కలిగినటువంటి కవి ఎవరు? అతని యొక్క శైలి ఏంటంటే నాటక శైలి. అలాగే కవి బ్రహ్మ, ఉభయకవి మిత్రుడు అనే బిరుదాంకితుడు ఎవరు? వీటన్నింటికి ఆన్సర్ ఒకటే, తిక్కన సోమయాజి. శైలి ఏంటంటే నాటక శైలి, నాటకీయ శైలి. ఆతిథ్యం అనేటటువంటి కథనం ధర్మరాజుకు చెప్పిన వారు ఎవరు? ఆతిథ్యం అనేటటువంటి కథను ధర్మరాజుకు చెప్పిన వారు ఎవరు? భీష్ముడు ధర్మరాజుకి చెప్తారనమాట ఆతిథ్యం అనే కథ. పూర్వం ఆతిథ్యం అనే కథను ముచికందుడు అనే రాజుకి వివరించిన రాక్షస మంత్రి ఎవరు? పూర్వం ఆతిథ్యం అనే కథను ముచికందుడు అనే రాజుకి వివరించినటువంటి రాక్షస మంత్రి ఎవరంటే శుక్రాచార్యుడు. ఇతిహాసం ప్రక్రియకి చెందినటువంటి పాఠం ఏది? ఇతిహాసం అనే ప్రక్రియకి చెందినటువంటి పాఠం ఆతిథ్యం. మగపావురం ఆడపావురం పాత్రధారులుగా ఉన్నటువంటి పాఠ్యాంశం ఏది? మగపావురం ఆడపావురం పాత్రధారులుగా ఉన్నటువంటి పాఠ్యాంశం ఏది అంటే ఆతిథ్యం. ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది అని రాజు రథసారథికి చెప్పాను. ఈ వాక్యం ఈ క్రింది ఏ పాఠ్యాంశంలో కలదు? ధర్మాన్ని కనుక రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది అని రాజు రథసారథికి చెప్పాడు. అయితే ఈ వాక్యం ఈ క్రింది ఏ పాఠ్యాంశంలో కలదు? అతిథి అనే పాఠ్యాంశంలో కలదు. కపోతం అనగా అర్థం ఏమిటి? కపోతం అంటే పావురం, రుద్ర కపోతం అంటే ముసలిదైన పావురం. లుబ్ధకుడు అనే పదం యొక్క నానార్థాలు ఏమిటి? లుబ్ధకుడు అనే పదం యొక్క నానార్థాలు. లుబ్ధకుడు అంటే ఒరిజినల్ గా వేటగాడు అనే అర్థం వస్తుంది. దురాసపరుడు అనేది కూడా ఇంకొక అర్థం, నానార్థం కాబట్టి. లుబ్ధకుడు అంటే ఒరిజినల్ మీనింగ్ వేటగాడు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, మహీరుహము యొక్క వ్యుత్పత్తి అర్థం ఏమిటి? మహీరుహం యొక్క వ్యుత్పత్తి అర్థం భూమి యందు మొలచున్నది.
భూమి యందు మొలచున్నది. ఉజ్వలాంగి అనే పదం ఈ క్రింది ఏ సంధికి చెందుతుంది? ఉజ్వలాంగి అనేటటువంటి పదం ఈ క్రింది ఏ సంధికి చెందుతుంది? సవర్ణ దీర్ఘ సంధికి చెందుతుంది. సవర్ణ దీర్ఘ సంధి. క్రింది వానిలో సరళాలు ఏవి? క్రింది వానిలో సరళాలు ఏవి? ద రైట్ ఆన్సర్ ఈస్ గజడ దబ. గజడ దబలనే మనం సరళాలని అంటాం. గజడ దబ ఇస్ ద రైట్ ఆన్సర్. ఉజ్వలాంగి అనే పదం ఏ సమాసానికి చెందుతుంది? ఉజ్వలాంగి అనేటటువంటి చూడండి, ఇది సంధి. ఉజ్వల ప్లస్ అంగి, ఉజ్వలాంగి సవర్ణ దీర్ఘ సంధి. సమాసంకి వచ్చేసరికి బహువ్రీహి సమాసం. బహువ్రీహి సమాసం. కలది, కలవాడు అనేటటువంటి వస్తాయి కదా. ఉజ్వలమైన అంగంలో కలదు ఇక్కడ బహువ్రీహి సమాసం. నెక్స్ట్ వన్, ప్రియము అనేటటువంటి పదము వికృతి రూపం ఏంటి? ఈ ప్రియము, పిరియము, పిరియము ఇక్కడ ఏవి కూడా లేవన్నమాట. ప్రియము పిరియము అవుతుంది. పిరియము. నెక్స్ట్ వన్, కరతాళ ధ్వనులు అనునది ఏ సమాసము? కరతాళ ధ్వనులు అనునది ఏ సమాసం? షష్ఠీ తత్పురుష సమాసం. కరతాళ ధ్వనులు అంటే కరతాళము యొక్క ధ్వనులు. కాంతిని కలుగజేయువాడు అనే ఉత్పత్తార్థాన్ని తెలిపే శబ్దం ఏంటి? కాంతిని కలుగజేసేవాడు ఎవరు? కాంతిని కలుగజేసేవాడు సూర్యుడు, భాస్కరుడు అనేటటువంటిది వస్తుంది. కాంతిని కలుగు చేసేవాడు సూర్యుడికి చెందుతుంది, కానీ భాస్కరుడినే కాంతిని కలుగు చేసేవాడు అని చెప్తాం. సూర్యుడు అనేది ఎంచుకోకూడదు. మీనింగ్ సూర్యుడు తప్ప వ్యుత్పత్తార్థం మాత్రం భాస్కరుడు. అరబ్బీ భాషలో గజల్ అనగా అర్థం ఏమిటి? అరబ్బీ భాషలో గజల్ అనగా అర్థం రాగాలాపన. కొండంత భావాన్ని గోరంతలో చెప్పేటటువంటి రసగులిక ఏంటి? కొండంత భావాన్ని గోరంతలో చెప్పేటటువంటి రసగులిక ఏది అంటే గల్పిక. గల్పిక. సమస్త మానవులను వర్గ వర్ణములను బట్టి కాకుండా గుణాన్ని, సంస్కారాన్ని బట్టి గౌరవించాలని సర్వ మానవ సమానత్వ భావన కలిగించడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. సమస్త మానవులను వర్గ వర్ణములను బట్టి కాకుండా గుణాన్ని, సంస్కారాన్ని బట్టి గౌరవించాలని సర్వ మానవ సమానత్వ భావన కలిగించడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. సమదృష్టి అనేది రైట్ ఆన్సర్. ఆత్మకథను పరిచయం చేస్తూ నాటి విద్యా విధానాన్ని విద్యార్థులకు తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. నాటి అంటే ఆనాటి విద్యా విధానాన్ని ఎలా ఉంది అనేది తెలియజేయడమే పాఠం ఉద్దేశం. ఏంటి అంటే నాటి చదువు అనేది. నెక్స్ట్ వన్, జాతీయ విద్యా దినోత్సవం ఎప్పుడు? మౌలానా అబుల్ కలాం ఆజాద్ యొక్క జన్మదినోత్సవం జరుపుకుంటారు నవంబర్ 11. తోటి వారి సుఖదుఖాల్లో పాలుపంచుకోవడం, సహానుభూతిని కలిగి ఉండడం, మానవత్వాన్ని పెంచడం వంటి భావాలను విద్యార్థుల్లో నింపడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. తోటివారి సుఖదుఖాల్లో పాలుపంచుకోవడం, సహానుభూతిని కలిగి ఉండడం, మానవత్వాన్ని పెంచడం వంటి భావాలను విద్యార్థుల్లో నింపడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. చాలా చాలా ఇంపార్టెంట్. చిరమాలిన్యం అనేది రైట్ ఆన్సర్. నేత్రము అనే పదం యొక్క వికృతి రూపం ఏంటి? నేత్రము వేత్రము అనేటటువంటి పదం యొక్క వికృతి రూపం ఏంటి? వేత్రము, బెత్తము. వేత్రము, బెత్తము. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్. ఈ క్రింది వానిలో రాష్ట్ర కీర్తి అనేటటువంటి ఇతివృత్తం కలిగినటువంటి పాఠ్యాంశం ఏది? రాష్ట్ర కీర్తి అనే ఇతివృత్తం కలిగిన పాఠ్యాంశం ఏది? ఆంధ్ర వైభవం. ఎందరో మహానుభావులని మన్నం చేసుకుంటూ రాష్ట్రాభివృద్ధిలో భాగమై రాష్ట్ర కీర్తిని కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని తెలియజేయడమే ఉద్దేశంగా కలిగినటువంటి పాఠ్యాంశం ఏది? ద రైట్ ఆన్సర్ ఈస్ ఆంధ్ర వైభవం. తెలుగు భాషను ప్రజల భాషగా చేయడానికి కృషి చేసిన వారు ఎవరు? తెలుగు భాషను ప్రజల భాషగా చేయడానికి కృషి చేసిన వారు గిడుగు వెంకట రామమూర్తి గారు. స్మృతులు గేయాలు అనేటటువంటి గేయ సంపుటిని రచించిన వారు ఎవరు? స్మృతులు గేయాలు అనే గేయ సంపుటిని రచించిన వారు కొండెపూడి లక్ష్మీనారాయణ. కొండెపూడి లక్ష్మీనారాయణ. తమ కుంచెతో చిత్రకళకు జీవం పోసిన వారు ఎవరు? తమ కుంచెతో చిత్రకళకు జీవం పోసిన వారు ఎవరు? వడ్డాది పాపయ్య బాపు, అలాగే దామెర్ల రామారావు, అలాగే అడవి బాపిరాజు. వీళ్ళు ముగ్గురు కూడా, అడవి బాపిరాజు, దామెర్ల రామారావు, వడ్డాది పాపయ్య బాపు, వీళ్ళందరూ కూడా తమ కుంచెతో చిత్రకళకు జీవం పోసిన వారే. పాడరా ఓ తెలుగువాడ అనేటటువంటి గేయ సంపుటి నుండి రచించబడిన పాఠ్యాంశం ఏంటి? పాడరా ఓ తెలుగువాడ అనే గేయ సంపుటి నుండి రచించబడిన పాఠ్యాంశం ఏంటి అంటే ఆంధ్ర వైభవం.
గౌతమి అన్నది ఈ క్రింది ఏ నదికి గల మారుపేరు? గౌతమి అన్నది గోదావరి నది యొక్క మారుపేరు. కోహినూరును తన కురులలో ముడుచుకున్నటువంటి నది ఏది? కృష్ణా నది. రాయలసీమను రత్నాలసీమగా మార్చిన నది ఏది? రాయలసీమను రత్నాలసీమగా మార్చిన నది తుంగభద్ర నది. వాహిని అనగా అర్థం ఏమిటి? వాహిని అనగా అర్థం నది అని. తెలుగు భాషా దినోత్సవం ఎప్పుడు? తెలుగు భాషా దినోత్సవం ఆగస్టు 29. కర్షకుడు అనే పదానికి పర్యాయ పదం ఏంటి? కర్షకుడు అనేటటువంటి పదానికి పర్యాయ పదాలు ఇవన్నీ కూడా అవుతాయండి. రైతు, హాలికుడు, కృషివలుడు, వ్యవసాయదారుడు. రైతు, హాలికుడు, కృషివలుడు, వ్యవసాయదారుడు ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. ఇవన్నీ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కొంత అను పదము యొక్క ప్రకృతి రూపం ఏంటి? కొంత అనే పదం యొక్క ప్రకృతి రూపం ప్రాంతము. తొందరెందుకు అనే పదం యొక్క సంధి పేరేంటి? తొందరెందుకు అనే పదం యొక్క సంధి పేరేంటి? అత్వ సంధి. అత్తునకు సంధి ఈ క్రింది విధంగా జరుగుతుంది. అత్తునకు సంధి ఈ క్రింది విధంగా జరుగుతుంది. బహుళంగా జరుగుతుంది. భవ్య చరిత్ర, భవ్య చరిత అనేటటువంటి పదం యొక్క సమాసం ఏంటి? భవ్య చరిత, భవ్యమైన చరిత విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ప్రకృతులకు గల మరొక పేరేంటి? ప్రకృతులకి మరొక పేరు తత్సమాలు. వికృతులకు గల మరొక పేరు తద్భవాలు. ఆంగ్లము తెలుగు, తెలుగు ఆంగ్లం నిఘంటువులను అందించిన వారు ఎవరు? ఆంగ్లము తెలుగు, తెలుగు ఆంగ్లం ఈ రెండు నిఘంటువులను అందించిన వారు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ఎవరి పద్యాలను ఆంగ్లంలోనికి అనువదించారు? ఎవరి పద్యాలను ఆంగ్లంలోనికి అనువదించారు? ద రైట్ ఆన్సర్ ఇస్ వేమన పద్యాలు. వేమన పద్యాలను ఆంగ్లంలోనికి అనువదించారు. చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ఎవరి వద్ద తెలుగు నేర్చుకున్నారు? ఎవరి వద్ద తెలుగును నేర్చుకున్నారు? వెలగపూడి కోదండరామ వద్ద. వెలగపూడి కోదండరామ వద్ద తెలుగుని నేర్చుకున్నారు. మాతృభూమి పాఠ్యాంశంలో రోసయ్య పెద్ద కుమారుడు ఎవరు? మాతృభూమి పాఠ్యాంశంలో రోసయ్య యొక్క పెద్ద కుమారుడు ఎవరు? ద రైట్ ఆన్సర్ ఈస్ వీర. జిజియాబాయి వంటి వారు ఎవరు? చంద్రమ్మ. మాతృభూమి పాఠ్యాంశంలో సైన్యంలోనికి తన కొడుకుని పంపకపోవడం పెద్ద తప్పు అని అందుకు తనను క్షమించాలని కోరినది ఎవరు? పద్మజ. దేశ సేవ చేయాలనే పట్టుదలతో ఆర్మీలో చేరి అమరుడైన వారు ఎవరు? దేశ సేవ చేయాలనే పట్టుదలతో ఆర్మీలో చేరి అమరుడైన వారు ఎవరంటే వీర. సైనికుల త్యాగాలను స్మరిస్తూ సైనిక దినోత్సవం నిర్వహించేటటువంటి తేదీ ఎప్పుడు? సైనికుల త్యాగాలను స్మరిస్తూ సైనిక దినోత్సవం నిర్వహించేటటువంటి తేదీ ఎప్పుడు? ద రైట్ ఆన్సర్ ఈస్ జనవరి 15. మహనీయుని జీవితంలో జరిగినటువంటి పతాక సన్నివేశము, సంభాషణ పాత్రోచితంగా ఒక్కరే అభినయించడాన్ని ఏమంటారు? మహనీయుని జీవితంలో జరిగినటువంటి పతాక సన్నివేశము, సంభాషణ పాత్రోచితంగా ఒక్కరే అభినయించడాన్ని ఏమంటారంటే ఏకపాత్రాభినయం అంటారు. ప్రేమ అను పదం యొక్క వికృతి రూపం ఏంటి? ప్రేమ అనే పదం యొక్క వికృతి రూపం పెరిమ. ఈ క్రింది వాణిలో పవని నిర్మల ప్రభావతి గారి యొక్క రచన కానిది ఏమిటి? అనాథ, ఎదలో ముళ్ళు, నాగరికత నవ్వుతుంది. ఈ మూడు కూడా ఈమె యొక్క రచనలే. అనాథ, ఎదలో ముళ్ళు, నాగరికత నవ్వుతుంది. ఈ మూడు కూడా ఆమె యొక్క రచనలే. ఈ 16 రాత్రులు అనేది కాదు. క్లుప్తత ప్రధాన లక్షణంగా కలిగిన ప్రక్రియ ఏమిటి? క్లుప్తత ప్రధాన లక్షణంగా గల ప్రక్రియ కథానిక. ఉపమాన ఉపమేయాలకు మనోహరమైనటువంటి పోలికను చెప్పే అలంకారం ఏంటి? ఉపమాలంకారం. ఉపమాన ఉపమేయాలకు మనోహరమైన పోలిక చెప్పే అలంకారం ఉపమాలంకారం. గొప్ప పుస్తకం అన్నది ఈ క్రింది ఏ సమాసానికి చెందుతుంది? గొప్ప పుస్తకం, గొప్పదైన పుస్తకం విశేషణ పూర్వపద కర్మధారయం. వీరమాత అనున్నది ఏ సమాసం? వీరమాత షష్ఠీ తత్పురుష సమాసం. చినుకులు ముత్యాల్లా రాలుతున్నాయి అనే అలంకారంలో ఉపమానం ఏమిటి? ముత్యాలు. దేనిని పోలికకు తెచ్చుకున్నామో దాన్నే ఉపమానం అంటాం. సో ముత్యాలు అనేది ఇక్కడ ఉపమానం. మరి చినుకులు అనేది ఉపమేయం. లా అనేది సమాన ధర్మం. ఉపమవాచకం. రాలుతున్నాయి అనేది సమాన ధర్మం. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో శతకకర్తలు శతకానికి సంబంధించి సరిగా అనేది ఏంటి?
శతకకర్తలు శతకానికి సంబంధించి సరికానది. పెరుమల్ల మునెప్ప విద్యా శతకం, మాచిరాజు శివరామరాజు మనుల మూట శతకం, గరికపాటి మల్లావధాని విద్యార్థి శతకం, గుండ్లపల్లి నరసమ్మ మిత్ర సాహస్రి శతకం అన్నారు. గుండ్లపల్లి నరసమ్మది మిత్ర సాహస్రి శతకం కాదు. ద రైట్ ఆన్సర్ ఈస్, అంటే ఇక్కడ గుండ్లపల్లి నరసమ్మ మిత్ర సాహస్రి శతకం కాదు. మిత్ర సాహస్రి శతకం ఎవరిది? కొండూరి వీర రాఘవాచార్యులది. మరి గుండ్లపల్లి నరసమ్మది వరదరాజ శతకం. వరదరాజ శతకం. ఏ పద్యానికి ఆ పద్యం స్వతంత్ర భావన కలిగి ఉండడాన్ని ఏమంటారు? ఏ పద్యానికి ఆ పద్యం స్వతంత్ర భావన కలిగి ఉండడాన్ని ఏమంటారు? ముక్తకం అంటారు. ముక్తకం. విద్యార్థుల్లో లౌకిక జ్ఞానాన్ని, జీవన నైపుణ్యాలను, నైతిక విలువలను పెంపొందించి వారిని ఉత్తమ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడం ఉద్దేశంగా కలిగిన పాఠ్యాంశం ఏంటి? ఉత్తమ భావి భారత పౌరులు అన్న, నైతిక విలువలన్నా మనం ఎంచుకోవాల్సింది పద్యాలకు సంబంధించినటువంటి లెసన్. హితోక్తులు అట్లాంటిది కూడా అవుతుంది. నెక్స్ట్ వన్, మిత్ర విశ్వహిత చరిత్ర వినరమిత్ర అనేటటువంటి మకుటం కలిగినటువంటి శతక వివరం. విశ్వహిత చరిత్ర వినరమిత్ర అనేటటువంటిది మిత్ర సాహస్రి శతకం, కొండూరి వీరరాఘవాచార్యులు. మిత్ర సాహస్రి శతకం కొండూరి వీరరాఘవాచార్యులు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో అనుకరణకు సంబంధించిన ప్రక్రియ ఏది? అనుకరణకు సంబంధించిన ప్రక్రియ ఏది? ఒక పద్యాన్ని గాని పాటను గాని వ్యంగ్యంగా అనుకరించి సృజనాత్మకంగా చేసినటువంటి రచన ఏంటి అని. పేరడీ అనేది రైట్ ఆన్సర్. పేరడీ. ఈ క్రింది వానిలో సరికాని పర్యాయ పదాల జత ఏంటి? సరికాని పర్యాయ పదాల జత. ఇక్కడ వర్షం అంటే ఏడాది సంవత్సరం అన్నారు, ఇది కూడా కాదు, సరికాదు. ఇక్కడ భార్య అంటే స్త్రీ ధరణి అన్నారు, ఇది కూడా సరికాదు. వీణుల విందు అంటే చెవులకు విందు వినసొంపు. ఆశ అంటే కాంక్ష కోరిక. సో ఇక్కడ మనకి రెండు కూడా సరికానివే ఉన్నాయండి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికాని ప్రకృతి వికృతుల జత ఏది? భోజనం బోనం, ఆహారం ఓగిరం రావాలి, ఆహారం వచ్చింది కాబట్టి ఇది రాంగు. ధర్మం దమ్మం, భాష భాష, భాష భాష సరిపోయి. నెక్స్ట్ వన్, సూర్యోదయం అనున్నది ఏ సంధి? సూర్యోదయం, సూర్య ప్లస్ ఉదయం, సూర్య ప్లస్ ఉదయం అనేటటువంటిది సూర్యోదయం. మరి కారానికి ఓకారం పరం అయితే ఓకారం వచ్చింది, ఏవో ఆర్లు గుణములు కాబట్టి గుణసంధి అనేది రైట్ ఆన్సర్. కట్టినట్లే అన్నది ఏ సమాసం? కట్టినట్లే, కట్టిన ప్లస్ అట్లే, కట్టినట్లే అత్వ సంధి. నెక్స్ట్ వన్, కున్ కున్ లోపలన్ అనున్నవి, కున్ లోపలన్ అన్నవి ఏ విభక్తి ప్రత్యయాలు? షష్ఠి విభక్తి ప్రత్యయాలు. అనంతం అనున్నది ఏ సమాసం? అంతము కానిది లేదా అంతము లేనిది నైతత్పురుష సమాసం. దొంగ భయము, దొంగ వలన భయము, దొంగ భయం, దొంగ వలన భయం పంచమీ తత్పురుష సమాసం. ఈ క్రింది వానిలో లఘువు కానిది ఏది? ఔ అనేటటువంటిది లఘువు కాదు. ఔ అనేటటువంటిది లఘువు కాదు, ఇది గురువు అన్నమాట. బో జా కింద జావత్తు, అలాగే అంటే ఇక్కడ ద్విత్వాక్షరం సంయుక్తాక్షరం, ఇవి రెండు కూడా ఈ రెండు కూడా లఘువులే. వీటికి ముందున్న అక్షరాలు గురువులు అవుతాయి, ఇవి లఘువులు అవుతాయి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో గురువు కానిది అంటే? క్రింది వానిలో గురువు కానిది, ఇది గురువు కాదండి, ఇది గురువు కాదు, ఇది లఘువే అవుతుంది. నెక్స్ట్ దమ్ అనేది గురువు, విసర్గతో ఉన్నది గురువు, అరు అనేది కూడా గురువే. క్రింది వానిలో ఏకాక్షర గణం ఏది? ఏకాక్షర గణం లగం, లగం అనేటటువంటిది ఏకాక్షర గణం. క్రింది వానిలో హగనంను సూచించేటటువంటిది ఏది? హగనం అంటే గల అని, హగనాన్ని గల అంటారు. గల అంటే ఏంటి? గురువు లఘు. హగనం అనేది రెండు అక్షరాల గణం అన్నమాట, రెండు అక్షరాల గణం హగనం, గల అలాగే గురువు లఘు. అంత్య గురువు ఏంటి? అంత్య గురువు, అంత్య గురువు సగనము, అంత్య గురువు సగనము. నామధేయం కీర్తి దండ అన్నవి ఏ పదానికి నానార్థాలు? నామధేయం కీర్తి దండ అనేవి ఏ పదానికి నానార్థాలు? పేరు అనే దానికి నానార్థాలు. అలాగే సింహాలు విహరించేటటువంటి సీమలో నక్కలకి స్థానం ఉండరాదు అన్నది ఎవరు? సింహాలు విహరించేటటువంటి సీమలో నక్కలకి స్థానం ఉండరాదు అన్నది ఎవరంటే అల్లూరి సీతారామరాజు గారు. అల్లూరి సీతారామరాజు. బుద్ధ ధర్మసారంలో మనుస్థితులన్నింటికీ మనసే మూలం అని తెలియజేసే గేయాన్ని రచించిన వారెవరు?
డి చంద్రశేఖర్. ప్రపంచ విలువల దినోత్సవం ఎప్పుడు? ప్రపంచ విలువల దినోత్సవం ఎప్పుడు? ప్రపంచ విలువల దినోత్సవం ద రైట్ ఆన్సర్ ఈస్ అక్టోబర్ 22. అక్టోబర్ 22. పద్యాన్ని గాని పాటను గాని వ్యంగ్యంగా అనుకరించి సృజనాత్మకంగా చేసేటటువంటి రచనకు గల పేరేంటి? వ్యంగ్యంగా అనుకరించి సృజనాత్మకంగా చేసేటటువంటి రచనకు గల పేరేంటి? పేరడీ. పేరడీ ఈజ్ ద రైట్ ఆన్సర్. పేరడీ. క్రింది వానిలో బులుసు వెంకటరమణయ్య గారు రచించినటువంటి పాఠ్యాంశం ఏంటి? బులుసు వెంకటరమణయ్య గారు రచించినటువంటి పాఠ్యాంశం ఏంటి? నా యాత్ర అనేటటువంటిది. నా ఉత్తర భారతదేశ యాత్ర అనేటటువంటి రచన ఎవరిది? నా ఉత్తర భారతదేశ యాత్ర అనేటటువంటి రచన ఎవరిది? ద రైట్ ఆన్సర్ ఈస్ నా యాత్ర అనేటటువంటి రచన ఎవరిది అంటే బులుసు వెంకటరమణయ్య గారిది. మరి ఆ రచన ఎక్కడ నుండి ఆ రచన నుంచి గ్రహించబడిన పాఠ్యాంశం ఏది అంటే నా యాత్ర. నా ఉత్తర భారతదేశ యాత్ర అనే దాని నుండి గ్రహించబడిన పాఠ్యాంశం ఏది అంటే నా యాత్ర అనే పాఠ్యాంశం. నెల్లూరు పట్టణం ఏ నదికి దక్షిణంగా కలదు? నెల్లూరు పట్టణం పెన్నా నదికి దక్షిణంగా కలదు. బులుసు వెంకటరమణయ్య గారి యొక్క కలం పేరు ఏమిటి? బులుసు వెంకటరమణయ్య గారి యొక్క కలం పేరు రావు. రావు అనేటటువంటి కలం పేరు. బులుసు వెంకటరమణయ్య గారి యొక్క రచన కానిది ఏంటి? బులుసు వెంకటరమణయ్య గారి యొక్క రచన కానిది అప్పటి ముచ్చట్లు, దీపకలికలు, 16 రాత్రులు. ఈ 3 కూడా బులుసు వెంకటరమణయ్య గారి రచనలే. అప్పటి ముచ్చట్లు, దీపకలికలు, 16 రాత్రులు. ఈ ముసాఫరులు అనేది కాదనమాట. నెక్స్ట్ వన్, మధుర నగరం ఉగ్రసేనుని రాజధాని అని కొన్ని వేల ఏళ్ల క్రితం నిర్మించబడినదని ఈ పురాణం చెబుతుంది. భాగవతం చెబుతుంది. భాగవతం. రాజ్ ఘాట్ అనునది ఏ నది తీరంలో కలదు? రాజ్ ఘాట్ అనునది యమునా నది తీరంలో కలదు. యమునా నది. బౌద్ధ క్షేత్రాలలో ముఖ్యమైనది ఏమిటి? బౌద్ధ క్షేత్రాలలో ముఖ్యమైనది సారనాథ్ స్తూపం. వార్ధా స్కీమ్ ను ప్రారంభించిన వారు ఎవరు? గాంధీజీ. వారసత్వ దినోత్సవం ఎప్పుడు? వారసత్వ దినోత్సవం ఎప్పుడు? ఏప్రిల్ 18. ఏప్రిల్ 18 వారసత్వ దినోత్సవం. గెలుపు నాదే అనేటటువంటి కథలో మాలవిక దేశానికి కోశాధికారి ఎవరు? గెలుపు నాదే అనే కథలో మాలవిక దేశానికి కోశాధికారి ఎవరు అంటే మాధవుడు. మాధవుడు. రాష్ట్ర కీర్తి ఇతివృత్తంగా గల పాఠ్యాంశం ఏంటి? రాష్ట్ర కీర్తి ఇతివృత్తంగా గల పాఠ్యాంశం సందేశం. సందేశం. దేశ అభివృద్ధిలో శ్రమజీవుల పాత్ర కీలకమైనదని, వారి శ్రమను గుర్తించాలని, వారి పట్ల సానుకూల దృక్పథం కలిగి ఉండాలని తెలియజేసే పాఠ్యాంశం ఏది? సానుకూల దృక్పథం కలిగి ఉండాలని తెలియజేసే పాఠ్యాంశం ఏది అంటే సందేశం. సందేశం. సందేశం పాఠ్యాంశంలో గుర్రం జాస్వా ఏ పక్షి ద్వారా తన సందేశాన్ని పరమేశ్వరునికి పంపించారు? సందేశం పాఠ్యాంశంలో గుర్రం జాస్వా ఏ పక్షి ద్వారా తన సందేశాన్ని పరమేశ్వరునికి పంపించారు? గబ్బిలం ద్వారా. గబ్బిలం ద్వారా. క్రింది వారిలో గుర్రం జాస్వా గారి యొక్క రచన కానిది ఏమిటి? గాంధీజీ అనేటటువంటిది కాదు. బాపూజీ, నేతాజీ, కాందిశీకుడు. బాపూజీ, నేతాజీ, కాందిశీకుడు అనేది గుర్రం జాస్వా గారి యొక్క రచనలే. ఈ గాంధీజీ అనేటటువంటిది కాదనమాట. నెక్స్ట్ వన్, గుర్రం జాస్వా గారి యొక్క బిరుదు కానిది ఏంటి? గుర్రం జాస్వా గారి యొక్క బిరుదు కానిది ఏంటి? ఇక్కడ చూస్తే నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ, విశ్వకవి సామ్రాట్. ఈ 3 తన బిరుదులేనండి. నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ, విశ్వకవి సామ్రాట్. 3 కూడా ఈయన యొక్క రచనలే, బిరుదులే. కానీ కవి సార్వభౌముడు అనేది కాదు. గుర్రం జాస్వా గారు రాసినటువంటి పద్యాలు ఏ నాటకంలో కలవు? గుర్రం జాస్వా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. గుర్రం జాస్వా గారు రాసినటువంటి పద్యాలు ఏ నాటకంలో కలవు? సత్య హరిశ్చంద్ర అనేటటువంటి నాటకంలో కలవు. సత్య హరిశ్చంద్ర అనే నాటకంలో కలవు. సందేశం పాఠ్యభాగం గుర్రం జాస్వా గారు రచించిన ఈ రచన నుంచి గ్రహించబడింది. గబ్బిలం నుంచి గ్రహించబడింది. సందేశం పాఠ్యభాగం గుర్రం జాస్వా గారు రచించిన ఈ రచన నుంచి గ్రహించబడింది. గబ్బిలం. మహాకావ్యాల నుండి రసాత్మక ఘట్టాలను లేదా ఒకే కథా వస్తువు కలిగినటువంటి ఘట్టాలను విడిగా గ్రహించి రచించినటువంటి రచనను ఏమంటారు? రసాత్మకమైనటువంటి ఘట్టాలను విడిగా గ్రహించి రచించినటువంటి రచనను ఏమంటారు?
ద రైట్ ఆన్సర్ ఇస్ ఖండకావ్యం. ఖండకావ్యం అనేది రైట్ ఆన్సర్. తమిళనాడులోని తంజావూరు అనేటటువంటి రాజ్యాన్ని పాలిస్తూ తెలుగు కవిత్వానికి స్థానం ఇచ్చిన వారు ఎవరు? తమిళనాడులోని తంజావూరు అనే రాజ్యాన్ని పాలిస్తూ తెలుగు కవిత్వానికి స్థానం ఇచ్చిన వారు ఎవరంటే రఘునాథ నాయకుడు. రఘునాథ నాయకుడు. ఈ క్రింది అర్థాలలో సరికానిది ఏమిటి? ఈ క్రింది అర్థాలలో సరికానిది. ఇనుడు అంటే సూర్యుడు, తిల్లిక దీపం, గిట్టి గిట్టి అంటే ఆవు, అనలం అంటే నీరు అన్నారు. అనలం అంటే నీరు కాదు, అగ్ని. అనిలము అంటే నీరవుతుంది. అనలము అంటే అనలం అంటే అగ్ని అన్నమాట. సో ఇక్కడ ఈ మూడు కూడా రైట్ ఆన్సర్స్. ప్రపంచ కార్మికుల దినోత్సవం ఎప్పుడు? మే 1 మేడే అంటాం కదా, ప్రపంచ కార్మికుల దినోత్సవం. ఈ క్రింది ప్రకృతి వికృతులకు సంబంధించి సరికానిది ఏమిటి? అరుంధతి ఆరం జ్యోతి, మనుష్యుడు మనిషి, కవిత కైత, సత్యము సత్యము అన్నారు. సత్యము, ఇక్కడ సత్యము సత్తు అవుతుంది. సత్తు అవుతుంది. సత్యము అనేది రాంగ్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్, సర్వ ప్రాణులయందు స్నేహయుక్తుడు ఎవరు? సర్వ ప్రాణులయందు సర్వ ప్రాణుల సర్వ ప్రాణులందు స్నేహయుక్తుడు మిత్రుడు ఎవరు? సర్వ ప్రాణులందు స్నేహయుక్తుడు ఎవరు అంటే సూర్యుడు. సూర్యుడు. భరతోర్వర అన్నది ఏ సంధి? భరతోర్వర అన్నది ఏ సంధి? భరత భరత ప్లస్ ఓర్వర, భరత ప్లస్ ఓర్వర, భరతోర్వర అవుతుంది. సవర్ణ దీర్ఘ సంధి. నల్దిక్కులు అన్నది ఏ సమాసం? 4 సంఖ్య గల దిక్కులు నల్దిక్కులు అవుతుంది. 4 సంఖ్య గల దిక్కులు నల్దిక్కులు ద్విగు సమాసం. సామాజిక స్పృహ ఇతివృత్తంగా గల పాఠ్యాంశం ఏంటి? సామాజిక స్పృహ ఇతివృత్తంగా గల పాఠ్యాంశం పయనం. అనంతం అనే కథా సంపుటి ఎవరిది? అనంతం అనే స్వీయ చరిత్ర శ్రీశ్రీ గారిది. కానీ కథా సంపుటి అనేది సింగమనేని నారాయణ గారిది. సింగమనేని నారాయణ. సింగమనేని నారాయణ గారి యొక్క కథా సంపుటి కానిది ఏమిటి? సింగమనేని నారాయణ గారి యొక్క కథా సంపుటి కానిది. మరి సీమ కథలు, జూదం, అనంతం, అలాగే సింగమనేని కథలు. సీమ కథలు, జూదం, అనంతం, సింగమనేని కథలు ఇవన్నీ కూడా వీరి యొక్క కథా సంపుటాలే. మరి ఉదయ కిరణాలు అనేటటువంటిది కాదనమాట. నెక్స్ట్ వన్, రైతులు కూలీలు బతుకు తెరువు కోసం వలస వెళ్ళినప్పుడు వారి జీవన విధానాన్ని శ్రమను తెలియజేస్తూ విద్యార్థుల్లో సామాజిక స్పృహను పెంపొందించడం ఉద్దేశంగా కలిగిన పాఠ్యాంశం ఏంటి? రైతులు కూలీలు బతుకు తెరువు కోసం వలస వెళ్ళినప్పుడు వారి జీవన విధానాన్ని శ్రమను తెలియజేస్తూ విద్యార్థుల్లో సామాజిక స్పృహను పెంపొందించడం ఉద్దేశంగా గల పాఠ్యాంశం ఏది అంటే పయనం. వర్షాలు లేక పంటలు పండక గంగన్న కుటుంబం వలస వెళ్లి వారి బాధలను వివరించడం నేపథ్యంగా గల పాఠ్యాంశం ఏంటి? పయనం. పయనం. పయనం పాఠ్యాంశంలో గంగన్న కుటుంబం నివసిస్తున్నటువంటి ఊరు పేరేంటి? పయనం పాఠ్యాంశంలో గంగన్న కుటుంబం నివసిస్తున్నటువంటి ఊరి పేరు పాపంపల్లె. జాతీయ రైతు దినోత్సవాన్ని అంటే డిసెంబర్ 23న ఎవరి జన్మదినోత్సవంగా జరుపుకుంటారు? రైతు దినోత్సవం అనేది ఎవరి జన్మదినోత్సవంగా జరుపుకుంటారు డిసెంబర్ 23 అనేటువంటి? చరణ్ సింగ్. చరణ్ సింగ్ యొక్క జన్మదినోత్సవాన్ని రైతు దినోత్సవంగా జరుపుకుంటారు. చేసే పనిని నిషేధిస్తూ చెప్పేటటువంటి వాక్యం ఏంటి? చేసే పనిని నిషేధిస్తూ చెప్పే వాక్యం నిషేధార్థక వాక్యం. దారి ఖర్చులు అనవి ఈ క్రింది ఏ సమాసానికి చెందినవి? దారి ఖర్చులు అనవి క్రింది ఏ సమాసానికి చెందినవి అంటే సప్తమి తత్పురుష సమాసానికి చెందినవి. దారి అందు ఖర్చులు. ఒక్క క్షణం అన్నది ఈ క్రింది ఏ సమాసానికి చెందినది? ఒక్క క్షణం. ఒకటి అని సంఖ్య గల క్షణం ద్విగు సమాసం. ఆహాహా అన్నది ఈ క్రింది ఏ సంధికి చెందినది? ఆహా ప్లస్ ఆహా. ఆహా ప్లస్ ఆహా ఆమ్రేడిత సంధి. ఆమ్రేడిత సంధి అన్నమాట. జై జవాన్ జై కిషాన్ అనేటటువంటి నినాదం ఎవరిది? జై జవాన్ జై కిషాన్ అనే నినాదం ఎవరిది? చరణ్ సింగ్. చరణ్ సింగ్. సారీ అండి, ఇక్కడ లాల్ బహదూర్ శాస్త్రి ఇస్ ద రైట్ ఆన్సర్. లాల్ బహదూర్ శాస్త్రి అనేది ఇక్కడ మనకి రైట్ ఆన్సర్. చరణ్ సింగ్ కాదు. నెక్స్ట్ వన్, దేశభక్తి కథలో ఎంత చదువు చదివినా వ్యవసాయ వృత్తిగా ఎంచుకొని గ్రామానికి ఆదర్శంగా నిలిచినటువంటి యువకుడు ఎవరు? దేశభక్తి కథలో ఎంత చదువు చదివినా వ్యవసాయం వృత్తిగా ఎంచుకొని గ్రామానికి ఆదర్శంగా నిలిచిన యువకుడు ఎవరంటే ప్రసాద్.
ప్రపంచ వలస దినోత్సవం ఎప్పుడు? ప్రపంచ వలస దినోత్సవం ఎప్పుడు? మే 14. మే 14. కోటయ్య ప్రసాద్ అనేటటువంటి పాత్రలు గల కథ ఏది? కోటయ్య ప్రసాద్ అనేటటువంటి పాత్రలు గల కథ దేశభక్తి. ఈ క్రింది పాఠ్యాంశాలలో మాండలిక కథ అనేటటువంటి ప్రక్రియకి చెందిన పాఠం ఏది? మాండలిక కథ అనే ప్రక్రియకి చెందిన పాఠం పయనం. 1911లో ఆంధ్ర సాహిత్య పరిషత్తును స్థాపించిన వారెవరు? 1911లో ఆంధ్ర సాహిత్య పరిషత్తును స్థాపించిన వారు గురజాడ అప్పారావు. జానపద గేయాల సేకరణకర్త ఎవరు? జానపద గేయాల సేకరణకర్త ఆమల్ల దిన్నె గోపీనాథ్. జానపద గేయాల సేకరణకర్త ఎవరంటే ఆమల్ల దిన్నె గోపీనాథ్ అన్నమాట. వర్షం యొక్క నానార్థాలు ఏమిటి? వర్షం యొక్క నానార్థాలు ఏమిటి? వాన, సంవత్సరం, మబ్బు. వాన, సంవత్సరం, మబ్బు. నెక్స్ట్ వన్. కన్ను యొక్క నానార్థాలు ఏమిటి? కన్ను యొక్క నానార్థాలు. కన్ను అంటే నేత్రము, బండి చక్రం. నేత్రము, బండి చక్రము. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.